హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి గూడూరు మార్కెట్లో ఈ వారం మనకి మేకపోతులు మేకలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరుగుతాయి అనేది ఈ వీడియో మొత్తం చూపిస్తాను. ఇది మన అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇది అడ్రస్ వచ్చేసి ఇంకోసారి చెప్తాం కదా, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ ఉన్న ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది, ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు. ఇది మనకి తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు నుంచి అయితే మనకి 35 కిలోమీటర్లు వస్తుంది. ఇది గూడూరు టౌన్లో నుంచి మనకి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సంత అయితే ఉంటుంది. ఓకే బ్రదర్, ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మేకపోతులు మేకలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఈ వీడియో మొత్తం అయితే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నీట్గా లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది చూపిస్తాను. ఓకే బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి. ఈ బ్యాచ్ ఈ థర్డ్ అయితే మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు. తర్వాత పెద్ద సైజు పోతులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మేకలు కూడా ఒక 2-3 కట్టలు అయితే రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తా. ఈ సైజు మనకి 4 మంత్స్ పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 4 మంత్స్ పిల్లలు. యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 10-12 కిలోల వరకు లైవ్ వెయిట్ వస్తాయి ఈ 4 మంత్స్ పిల్లలు. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు. నా ఎన్ని పిల్లలు ఉన్నాయా? ఎన్ని పిల్లలు అంట? 8. ఏం చెప్తున్నావు జత? చెప్పు జత ఏం చెప్తున్నావు? 10,000 11,500 చెప్తున్నారు. 8 పిల్లలా? ఓకే, ఈ మొత్తం టోటల్ వచ్చేసి 8 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి 11,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా, బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి వచ్చేసి మనకి 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు. యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 11-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 11 కిలోలు లైవ్ వెయిట్ అయితే వస్తాయి. వేరే బ్యాచ్ అయితే చూద్దాం. కొన్నారు, అది ఎంత కొన్నారు అనేది కూడా నేను చూపిస్తాను. ఈ జత ప్రైజ్ కట్ అయితే ఏం చెప్తున్నారనేది చూపిస్తాను. ఇవి వాళ్ళు సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని పిల్లలు తీసుకుంటున్నారు, ఎంత కొన్నారనేది చూపిస్తాను. వీళ్ళు సెలెక్ట్ పరంగా, కట్టలో సెలెక్ట్ పరంగా అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఎన్ని పిల్లలు తీసుకున్నారు, జత ప్రైజ్ ఎంత కొన్నారు నేను ఒకసారి అయితే చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు. సెలెక్ట్ పరంగా పిల్లలు అయితే ఎంత తీసుకున్నారు, ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారని ఒకసారి మాట్లాడదాం. ఒకసారి వాళ్ళు తీసిన తర్వాత మాట్లాడతాం. అవి వచ్చి వాళ్ళు బండికి అయితే లోడ్ చేస్తున్నారు. ఎంత కొన్నారని చెప్తాను తర్వాత అయితే. వాళ్ళైతే బండికి లోడ్ చేయడానికి తీసుకెళ్తున్నారన్న. వాళ్ళు ఎంత కొన్నారని నేను ఒకసారి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అయితే మాట్లాడాను. జత 11,000. నచ్చిన పిల్లలు తీసుకునేరా? 4 పిల్లలు తీసేసి మిగతాయి జత 11,000 తీసుకున్నారు. ఓకే, ఇవి వచ్చేసి మనకి 4 పిల్లలు రిజెక్ట్ అయితే చేసి నచ్చని పిల్లలు తీసి మిగతా పిల్లలు అయితే వాళ్ళు జత 11,000కి అయితే కొన్నామని చెప్పారు. కొద్దిగా రేట్ అయితే నాకు తెలిసి ఎక్కువగానే అనిపిస్తుంది. పిల్ల 5,500కి అయితే కొన్నారు. ఓకే, ఇవైతే వాళ్ళు రిజెక్ట్ చేసిన పిల్లలు. ఓకే బ్రదర్, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఏం చెప్పాడా? 11,500. అయ్యి చెప్తే మళ్ళీ తీసేసిన పిల్లాడు చెప్తే. సరేలే చెప్పు, రేట్ చెప్పు. మీరు అడగండి, ఏమన్నా అడిగితే. ఆయన చెప్పాడు 11,500. మీరు అడగండి, తప్పే ఉంది. జత 8,000. ఓకే, ఈ 4 పిల్లలు అయితే వాళ్ళు 11,500 చెప్పారు. జత వచ్చి అడగండి, పిల్లలు బాగున్నాయి కానీ, ఎర్ర పిల్లలనే కానీ జత వచ్చేసి మన బ్రదర్ వాళ్ళు అయితే జత 8,000కి అయితే అడిగారు. ఆయన ఫైనల్గా అయితే ఎంతకి ఇస్తారనేది 11,500 అంటే 10,000కి అయితే ఫైనల్ రేట్ అయితే నేను అనుకుంటున్నాను. ఓకే బ్రదర్, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడ పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి. ఈ కట్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఏంటనేది చూపిస్తాను. ఈ పెద్ద పోతులు ఉన్నాయి, ఇవి చూపిస్తాను బ్రదర్. వీటికంటే ముందు ఈ బ్యాచ్ ఈ థర్డ్ అయితే కనిపిస్తాయి. ఇవి వచ్చి మనకి 5 మంత్స్ పిల్లలు బ్రదర్. 5 మంత్స్ ఉన్నాయి. అక్కడ లాస్ట్లో వచ్చేసి 4 మంత్స్ పిల్లలు ఉన్నాయి.
ఈ 5 months పిల్లలు, ఈ 4 months పిల్లలు, ఈ థర్డ్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తారు. ఈ లైవ్ వెయిట్ నాకు తెలిసి ఒక 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి యావరేజ్ మీద. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను. సరే కదా, ఎన్ని పిల్లలు ఇయ్యా? 13 పిల్లలా? ఏం చెప్తున్నావు జత? 12,500 చెప్తున్నావు. ఓకే, ఈ బ్యాచ్ వచ్చేసి 13 పిల్లలు ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చేసి 12,500గా చెప్తున్నాడు. చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఇంకో బ్యాచ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 5 నెలలు 6 నెలలు బ్రదర్. ఇవి వచ్చేసి 5 months 6 months పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 5 months పిల్లలు, అక్కడ వచ్చేసి 6 months పిల్లలు వస్తాయి. ఈ థర్డ్ ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత ఏంటనేది ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం. పిల్లలు ఉన్నాయి థర్డ్ 9 పిల్లల. ఏం చెప్తున్నాడు జత? 18,500 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి 18,000 రూపాయలుగా చెప్తున్నాడు. అది చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదన్నా, బ్యాలెన్స్ చేసుకుంటే అవుతుంది. ఓకే బ్రదర్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాచ్ అయితే పోతులు అయితే రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. తర్వాత వచ్చేసి మేకలు రేట్లు ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను. చెప్పు, ఏం పేరు నీ పేరా? నితినా? వ్యాపారస్తుడు నువ్వా? ఈ పొట్టేలు అమ్మలా? ఏ ఊరు మీద? కుల్లూరా? ఎంత చెప్తున్నా పొట్టేలా? 20,000 చెప్తున్నా. ఎంత కడగతారా? 13,000 12,000 కడగతారా? ఈ మేకపోతులు 30,000 చెప్తున్నా. జత ఎంత కడగతారా? 20,000 కడతారా? సరే, ఇచ్చేయకూడదా? మన గూడూరు మార్కెట్లోకి అయితే మేకలు అనేది చాలా తక్కువగా వచ్చాయి బ్రదర్. మేకపోతులు అనేది చాలా ఎక్కువగా వచ్చున్నాయి. ఇక్కడైతే పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి కొంచెం పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి. ఇవి ఎంత చెప్తున్నారనేది చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 5 మేకలు 4 మేకలు ఉన్నాయి. ఇవి కూడా చూపిస్తాను. పెద్దగా మేకలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. ఓకే, ఇవైతే ఒకసారి రేట్ అడిగిన తర్వాత మిగతావి అయితే చూపిస్తాం. మూడు మేకలు 47,000 తీయలేదునా? నువ్వెంత చెప్పావు? 55,000 ఇవ్వను. ఆయన 40,000 కడుతుంది. ఈ 3 మేకలా? ఈ 3 మేకలు వచ్చేసి మనకి కనిపించే 3 మేకలు వచ్చి మనకి 55,000గా చెప్తున్నాడు అన్న. ఆయన వచ్చేసి 40,000 కడుగుతున్నాడు. ఫైనల్గా ఆయన 53,000 ఇవ్వమంటున్నాడు. ఆయన వచ్చేసి 43,000కి అయితే అడుగుతున్నారు. వీళ్ళ మధ్య 10,000 డిఫరెంట్ ఉంది. రేట్ అయితే సెట్ కాలేదు. ఓకే బ్రదర్, వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం. ఇక్కడైతే మనకి ఒక 4 మేకలు ఉన్నాయి.